హాయ్ అండి. బెండకాయ పచ్చి రొయ్యలు పులుసు చేశాను. సో, ఈ కాంబినేషన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంత రుచిగా ఉంటదనమాట. సో, నాకైతే చాలా ఇష్టం. మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ వంటకం అనమాట. సో, నేనైతే ఫ్రీక్వెంట్‌గా ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటాను. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. అందులో గుజ్జు అంతా తీసేసుకొని, పొయ్యి మీద పాత్ర పెట్టుకొని అందులో మరగనివ్వాలనమాట. సో, ముందుగానే కట్ చేసుకొని ఉన్న బెండకాయ ముక్కలను అందులో వేసేయాలి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఒక లవంగా, ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచి వేసేసి అందులో ఉల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు కడాయి పెట్టి ఆయిల్ పెట్టి కడిగిన రొయ్యలనేమో అందులో వేయించుకోవాలన్నమాట. సో, బాగా వేగినాక అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసి బాగా వేగనివ్వాలి. వేగినాక అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను వేసేయాలన్నమాట. సో, బాగా రోస్ట్ అవ్వాలి. ఈలోపు పక్కన ఈ పులుసు అనేది మరుగుతూ ఉంటుందన్నమాట. సో, రోస్ట్‌గా అయినాక బాగా ఈ పులుసుని పొయ్యి మీద ఉన్న పులుసుని అందులో వేసేయాలన్నమాట. సో, పులుసైతే రెడీ అయిపోయింది.